హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కుచ్చుల పాయింట్కి పాకెట్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ కుట్టిన పాయింట్కి నేను పాకెట్ పెట్టడం చూపెడుతున్నాను. ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఆల్రెడీ కుట్టిన పాయింట్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు కిస్తా పార్ట్లు రెండు సమానంగా మధ్యలోకి వచ్చేలాగా పాయింట్ని సెట్ చేసుకోవాలి. నెఫా పార్ట్లో రెండు మిడిల్ పార్ట్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకొని సైడ్ ఉంటుంది కదా మనకి, రెండు సైడ్లు ఈ విధంగా ఒక సైడ్ మనకు రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే పాకెట్ రైట్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ పెడుతున్నాను. ఇలా రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి లోపటికి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్కి మనం మార్క్ చేసుకుంటే పాకెట్ అనేది బయటికి కనిపిస్తుంది కాబట్టి సైడ్ మార్కింగ్కి ఒక 1.5 ఇంచ్ లోపటికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన మనం నాడా పట్టి కుడతాం కదా, ఆ కుట్టు నుంచి కింద మనం నెఫా జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ జాయింటింగ్ వరకు మధ్యలో 1.5 ఇంచ్ లోపటికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత టేప్తో అది ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోండి. ఇది 5.5కి కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఈ విధంగా టేప్తో కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఓపెన్ కుట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ 4 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా, అలాగే 5.5 ఇంచెస్ పొడవు వచ్చింది కదా, మనం అటు ఇటు ఫోల్డ్ చేయడానికి ఒక 7 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా 7 ఇంచెస్ మార్క్ చేసుకొని క్లాత్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో మీకు గుర్తుగా ఆ మిడిల్ ఫోల్డ్ పైన ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్కి రెండు వైపులా ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని మనం మిడిల్లో లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ పావు ఇంచ్ గ్యాప్తో చివరికి వీ షేప్ వచ్చేలాగా ఆ లైన్ని ఆ మార్కింగ్కి కలపండి. ఇలా వీ షేప్ అనేది కింద మనకు రావాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న క్లాత్ని మనం పాయింట్కి సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన మనం మిడిల్లో లైన్ డ్రా చేసుకున్నాం కదా క్లాత్కి, ఈ క్లాత్కి ఈ రెండు లైన్లు సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా క్లాత్కి పైన మిడిల్ లైన్, కింద లైన్ రెండు సమానంగా ఒకసారి వచ్చేలాగా చూసుకొని మీరు జరగకుండా ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పిన్తో సెట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో లైన్ డ్రా చేసుకున్నాం కదా, అలాగే పాయింట్కి కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ లోపలికి, ఈ రెండు లైన్స్ సమానంగా వచ్చేలాగా క్లాత్ని సెట్ చేసుకుంటూ ఆ మిడిల్ లైన్ని కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కింద నెఫా జాయింటింగ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మిడిల్ లైన్కి పావు ఇంచు అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా కింది నుంచి మనం మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం అదే లైన్ మీద పైన నాడా పట్టి కుట్టు వరకు తీసుకొచ్చి వీ షేప్లో ఆ కుట్టు వరకు కుట్టండి. మనం కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. ఇలా ఒక చివర కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం పావు ఇంచు గ్యాప్తో కుట్టుకుంటూ చివరి వరకు రావాలి. నెఫా జాయింటింగ్ దగ్గర మనం స్టార్ట్ చేసాం కదా,
మళ్ళీ నెఫా జాయింటింగ్ దగ్గరికే కుట్టు అనేది ఎండ్ అవ్వాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మధ్యలో మిడిల్ లైన్ ఉంది కదా, ఆ లైన్ని మనం కట్ చేసుకోవాలి. వి షేప్ పెట్టుకున్నాం కదా, ఇలా వి షేప్ లాగా మనం కింద పైన కుట్టుకున్నాం కదా, ఆ మిడిల్ లైన్ని కూడా ఆ మూల దగ్గరికి క్లాత్ని కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రాంగ్ సైడ్ వైపు తిరిగేసుకోవాలి. క్లాత్ని వెనక్కి తిరిగేసుకుంటే మనకు ఓపెన్ అనేది నీట్గా కనబడుతుంది. వీడియోలో చూపెట్టిన విధంగా క్లాత్ యొక్క మధ్యలో ఓపెనింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ వదిలిపెట్టుకున్నాం కదా, అలాగే సైడ్స్ కూడా క్లాత్ ఉంది కదా, దీన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మనం నాడా పట్టి కుట్టు ఎంతవరకు ఉందో ఆ కుట్టు నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా పైన ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా నెఫా జాయింటింగ్ దగ్గరికి కుట్టు వచ్చాక కింద కూడా 1/2 ఇంచ్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఆ నెఫా జాయింటింగ్ దగ్గరికి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు క్లాత్ని సరి చేసుకొని మళ్ళీ నెఫా జాయింటింగ్ దగ్గర ఆ ఫోల్డింగ్ పైనుంచి రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుడితే బ్యాక్ సైడ్ కూడా మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనం పాకెట్ కోసం వేరే క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ యొక్క పొడవు డబల్ ఫోల్డింగ్ పైన 11.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. పొడవు అనేది మీ ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. నేనైతే 11 ఇంచెస్ ఇది క్లాత్ ఎంత ఉంటే అంత పెడుతున్నాను. మీరు 12 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది క్లాత్ చూడండి. ఈ విధంగా 11 ఇంచెస్ నేను పొడవు తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు 8 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా కొలతను పెట్టుకొని మీరు క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పాయింట్కి ఓపెనింగ్ కుట్టుకున్నాం కదా, అది ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోండి. ఇది 6 ఇంచెస్ వరకు ఉంది. మనం తీసుకున్న క్లాత్ని పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి వదిలిపెట్టుకొని ఆ ఓపెనింగ్ ఎక్కడి వరకు ఉందో ఒకసారి కింది వైపు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ పాకెట్కి తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి మనం ఓపెన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదులుకోండి ఫోల్డింగ్ చేయడానికి. ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు అడ్డంగా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇలా లైన్ మార్క్ చేసుకున్న దగ్గరికి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ దగ్గరికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి కింద ఫోల్డింగ్ అనేది ఉంటుంది, సైడ్స్కి ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ కిందికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్స్ కూడా కుట్టుకి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆ పైన మనకి కుట్టు అనేది పాకెట్కి పడుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం కిందికి మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ నుంచే మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక సైడ్ కుట్టుకోండి.
ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, కుట్ అనేది ఆ హాఫ్ ఇంచ్ నుంచి స్టార్ట్ చేయండి. పైన మనకి ఫోల్డింగ్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కింది వరకు ఒక పావు ఇంచ్ గ్యాప్తో కుట్టుకోండి. మనకు కింద ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి కుట్టాల్సిన అవసరం లేదు. ఇలా పైనుంచి డబల్ కుట్టు కూడా వేసుకోండి. మనకు పాకెట్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా కుట్టుకోండి. ఒక సైడ్ మనం పైనుంచి కుట్టుకుంటూ వచ్చాం కదా, రెండో వైపు మనం కింద ఫోల్డింగ్ సైడ్ నుంచి కుట్టుకుంటూ పైన హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ కుట్టు అనేది హాఫ్ ఇంచ్ దగ్గరికే ఆపాలి. ఇప్పుడు ఆ కుట్టు పై నుండి డబల్ కుట్టు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూలలకి చిన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఎందుకంటే మనం తిరిగేసినప్పుడు మూలలు అనేటివి షార్ప్గా వస్తాయి. ఇలా క్లాత్ని తిరిగేసుకోండి. రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం పాకెట్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పాకెట్ని పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి హ్యాండ్ పట్టేంత గ్యాప్ అనేది వచ్చేలాగా మీరు క్లాత్ని చూసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మీరు గుర్తుగా ఒక ఖర్చు పెట్టుకోండి. మధ్యలో ఒక లైన్ కూడా డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న పాకెట్ని మనం పాయింట్ తీసుకొని రాంగ్ సైడ్ వైపు మనం కుట్టిన పాకెట్ని తీసుకొని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా ఓపెనింగ్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఈ పైన పెట్టుకున్న క్లాత్ పైకి వచ్చేలాగా చూసుకొని పాయింట్కి మనం ఓపెన్ కుట్టుకున్నాం కదా, దానికి కూడా మిడిల్ మార్కింగ్లో మనం హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదులుకున్నాం కదా ఫోల్డింగ్కి, ఆ ఫోల్డింగ్ కూడా మధ్యలో వచ్చేలాగా చూసుకొని ఒక చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మనం పైన వదిలిపెట్టుకొని కుట్టుకున్నాం కదా, మీకు వీడియోలో చూపెట్టిన విధంగా మధ్యలో మార్కింగ్ ప్రకారం క్లాత్ని సరి చేసుకుంటూ హాఫ్ ఇంచ్ గ్యాప్తో నెఫా జాయింటింగ్ దగ్గర పట్టీ మీద ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి, ఆ పైన ఎక్స్ట్రా క్లాత్ని మనం నాడా పట్టి కుట్టుకుంటాం కదా, ఆ నాడా పట్టి కుట్టు వరకు క్లాత్ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం వదులుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ నాడా పట్టి కుట్టు మీదికి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ కింది నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా పై వరకు వచ్చాక మనకు నాడా పట్టి కుట్టు చూసుకొని ఆ కుట్టు పైకి ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా పై వరకు కుట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా పై వరకు కుట్టడం అయిన తర్వాత క్లాత్ని కొంచెం జరుపుకొని మళ్ళీ పైన ఫోల్డింగ్ని కూడా నాడా పట్టి కుట్టు పైకే వచ్చేలాగా చూసుకుంటూ కుట్టండి. ఎందుకంటే మనం ఆ నాడా పట్టి లోపలికి కుట్టు అనేది వస్తే నాడా పెట్టుకోవడానికి అంతగా ఈజీగా ఉండదు కాబట్టి ఆ కుట్టు పైకే ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నెఫా జాయింటింగ్ దగ్గరికి కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనకి పాకెట్ అనేది
నెఫా కింది భాగంలోకి వెళ్ళిపోతుంది. పైన చూస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే కుట్ అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పాయింట్ని రైట్ సైడ్ వైపు వేసుకొని ఓపెన్ వైపు హ్యాండ్ పెడితే మనకు హ్యాండ్ ఎంత వీలైతే అంత లోపలికి వెళ్తుంది. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా మనకి ఓపెన్ అనేది హ్యాండ్ పట్టే విధంగా చూసుకోండి. ఇప్పుడు నేను పాకెట్లో ఫోన్ని పెట్టి చూపెడుతున్నాను. చూడండి ఫోన్ ఎంత ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందో. కింది కూడా మనకు ఈజీగా చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎంతో ఈజీగా మనం పాయింట్కి పాకెట్ని కుట్టుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.